హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో బెస్ట్గా సింపుల్గా వర్క్ అయ్యే స్ట్రాటజీ అయితే డిస్కస్ చేస్తాను. బిగినర్స్ అయితే కనుక కన్ఫర్మ్గా ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. చెప్పాను కదా, చాలా సింపుల్గా ఉంటుంది. మంచి యాక్యురసీ అయితే ఈ స్ట్రాటజీలో అయితే ఉంటుంది. ఈవెన్ ఈ స్ట్రాటజీని చాలా మంత్స్ నుంచి బ్యాక్ టెస్ట్ అయితే చేస్తున్నాను. ఈవెన్ అంతేకాకుండా ఈ వీడియోలో బ్యాక్ టెస్టింగ్ వీడియో అయితే ఉంటుంది కదా, అది ప్రీవియస్ మంత్ చేసిన తర్వాత ఇంకా కన్ఫర్మేషన్ తీసుకుని ఇప్పుడైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఈ స్ట్రాటజీ గురించి పూర్తిగా అయితే తెలుసుకోండి. ఈవెన్ ఒకవేళ మీకు ఈ స్ట్రాటజీ నచ్చితే కనుక వీడియో లైక్ చేసి ఒక్క కామెంట్ అయితే చేయండి. మీరు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తే కనుక ఇంకా అప్కమింగ్ వీడియోస్ మంచి మంచి స్ట్రాటజీస్ అయితే నేను క్లియర్ కట్గా ప్రతిదీ మీ ముందుకైతే తీసుకొస్తాను. బట్ ఒక్కసారి పూర్తిగా చూడండి, కన్ఫర్మ్గా చెప్తున్నాను కదా, ఈ స్ట్రాటజీ అనేది మీకైతే నచ్చుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా స్ట్రాటజీ అయితే డిస్కస్ చేస్తాను. సో దానికన్నా ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఇప్పుడు స్ట్రాటజీ అనేది మనం బ్యాంక్ నిఫ్టీలో అయితే చేసుకుందాం. ఎందుకంటే ఈ స్ట్రాటజీ ఎక్కువ నాకు బ్యాంక్ నిఫ్టీలో అయితే వర్క్ అయితే అయ్యింది. బట్ ఈవెన్ అంతేకాకుండా స్ట్రాటజీ ఇచ్చిందంటే మనకి మంచి ఎంట్రీ అనేది ఇస్తుంది. లేదంటే కనుక రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉన్నప్పుడు కొంచెం మనకి స్టాప్ లాస్లు హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అలా మొత్తం మీరు ఎండ్ ఆఫ్ ది మంత్ కంపేర్ చేసుకుంటే మ్యాక్సిమం మీకు ప్రాఫిటబుల్గా అయితే మీరైతే ఉంటారు. చాలా యాక్యురేట్గా అయితే ఉంటుంది. ఈవెన్ మీకు ఆల్రెడీ చెప్తాను స్ట్రాటజీ రూల్స్ ప్రకారం ప్రతిదీ అయితే పూర్తిగా అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ అయితే ఓపెన్ చేస్తాను. ఈవెన్ స్ట్రాటజీ వచ్చేసి టైం ఫ్రేమ్ మనం 5 minutes క్యాండిల్ టైం ఫ్రేమ్ అయితే పెట్టుకుంటాము. దట్టు ఓన్లీ క్యాండిల్ బేస్ చేసుకుని ఈ స్ట్రాటజీలో మనము ఎంట్రీస్ అనేది ప్లాన్ చేద్దాం. సో ప్రతిదీ క్లియర్ కట్ గా మీకైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఒకవేళ మీరు బిగినర్ అయితే కనుక ఎప్పుడైతే ఈ వీడియో కంప్లీట్ అవుతుందో సో ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. ఒకవేళ వర్క్ అయితే కనుక సో ఫర్దర్ గా మీరు లైక్ మీ మనీతో ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోండి. బట్ బ్యాక్ టెస్ట్ అనేది చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ స్ట్రాటజీ గురించి ఒక ఓవర్ అయితే ఇస్తాను. సో దాని తర్వాత ఒక 10 to 20 days అనేది మీకు బ్యాక్ టెస్ట్ అనేది చేసి మీకైతే చూపిస్తాను. ఫస్ట్ మనం స్ట్రాటజీ గురించి చూసుకుంటే మార్కెట్ మనకి 9:15 అయితే ఓపెన్ అవుతుంది కదా. సో 9:15 నుంచి మనకి 3:10. సో ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా మనకి లైన్ గా ఒక 3 రెడ్ క్యాండిల్స్ మనకి ఫార్మేషన్ కనిపిస్తే కనుక ఆ క్యాండిల్స్ యొక్క హై లో అయితే మనం అయితే మార్క్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్స్ అయితే మీరైతే చూస్తున్నారు కదా, 3 రెడ్ క్యాండిల్స్ అయితే మనకైతే ఫార్మేషన్ అయితే కనిపించాయి. సో అలాంటప్పుడు ఈ యొక్క హై లో అయితే మనం అయితే మార్క్ చేసుకుందాం. సో ఇలా మీరు మార్క్ చేసుకున్నారు కదా. సో ఈ హై లో ఎక్కడైతే మనకి బ్రేక్అవుట్ కనిపిస్తుందో మనం అటు సైడ్ అయితే ప్లాన్ చేసుకుందాం. ఈవెన్ బ్రేక్అవుట్ కూడా క్యాండిల్ అనేది ఈ లైన్ కి టచ్ అవ్వకూడదు. ఏదర్ మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చినా పర్లేదు, రెడ్ కలర్ క్యాండిల్ వచ్చినా పర్లేదు, కానీ బట్ ఈ క్యాండిల్ అనేది మనకి లైక్ ఈ లైన్ కి టచ్ అవ్వకుండా కింద అయితే మనకైతే క్లోజ్ అవ్వాలి. సో ఎలా మనకి డౌన్ సైడ్ అయితే ఆబ్వియస్ గా రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపిస్తుంది కాబట్టి సో ఎలా టచ్ అవ్వకుండా క్లోజ్ అవుతాయి కనుక ఇక్కడైతే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. మేము స్టాప్ లాస్ ఈవెన్ లైక్ టార్గెట్ అనేది మీకు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మీకు అయితే చెప్తాను. సో ఇలా డౌన్ సైడ్ అయితే మీరు ఎలా అయితే ప్లాన్ చేసుకోండి. అదే అప్ సైడ్ చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మనకి మార్కెట్ పెరుగుతా ఈ లైన్ కి టచ్ అయ్యి ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోరు. కానీ ఎప్పుడైతే లైన్ కి టచ్ అవ్వకుండా ఒక క్యాండిల్ మనకి అప్ సైడ్ మనకి క్లోజ్ అవుతాయి కనుక మీరు అక్కడైతే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటారు. సో స్టాప్ లాస్ టార్గెట్ కూడా మీకు అలా ఫిక్స్ అనేది చేసుకుంటారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్లియర్ కట్ గా ఇంకోసారి చెప్తాను. మార్కెట్ ఓపెన్ అయిన కాడ నుంచి లైక్ క్లోజ్ అయ్యి ఇన్ బిట్వీన్ మనం చూసుకుంటే ఇలా 3 క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్ కనిపిస్తే ఆ క్యాండిల్ యొక్క హై లో 3 క్యాండిల్స్ యొక్క హై లో మనం మార్క్ చేసుకుంటాము. సో మార్క్ చేసుకున్న తర్వాత ఎటు సైడ్ బ్రేక్అవుట్ కనిపిస్తుందో లైన్ టచ్ అవ్వకుండా అటు సైడ్ మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాము. సో మీకు థియరిటికల్ గా మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా బ్యాక్ టెస్ట్ అనేది చేసి మీకైతే చూపిస్తాను. సో ఇప్పుడు దీనికోసం మీకు బ్యాంక్ నిఫ్టీ అయితే ఓపెన్ చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు మీకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అయితే ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు మనం చూద్దాం ఎలా 3 క్యాండిల్స్ ఎక్కడైనా ఫార్మేషన్ కనిపిస్తే కనుక అక్కడ మీకు ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది మీకైతే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జూలై 25 చూసుకుంటే మనకి అలా 3 క్యాండిల్స్ ఎక్కడ ఫార్మ్ అయినది ఫస్ట్ మనం అయితే గమనిద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ లైక్ 2 క్యాండిల్స్ ఫార్మ్ అయినాయి. సో ఇక్కడ మనకి 2, ఇక్కడ 2, ఇక్కడ వచ్చేసి మనకి 3 క్యాండిల్స్ అయితే మనకైతే ఫార్మేషన్ అయితే కనిపించింది. సో అలాంటప్పుడు ఇక హై లో మనం అయితే మార్క్ చేసుకుందాం. హై మార్క్ చేస్తాను, ఈవెన్ హారిజాంటల్ లైన్ లో కూడా అయితే మార్క్ చేస్తాను. సో అలా మీరు మార్క్ చేస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెట్టుకుందాం. ఇలా మీరు మార్క్ చేస్తున్నారు కదా. సో మనకి ఇటు సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది, డౌన్ సైడ్ అయితే మనకి బ్రేక్ అయితే అయ్యింది. కానీ ఫస్ట్ ఈ 2 క్యాండిల్స్ లైన్ కి టచ్ అవుతూనే బ్రేక్ అయితే అయ్యినాయి. సో అలాంటప్పుడు మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేయము. కానీ ఇక్కడ ఈ 3rd క్యాండిల్ చూస్తున్నారు కదా, ఈ లైన్ కి టచ్ అవ్వకుండా మనకి బ్రేక్ అయితే అయ్యింది. సో అలాంటప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకుందాం. సో మీకు ఎంట్రీ కూడా మీకు చూపిస్తాను చూడండి. లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ కాబట్టి ఈ లైన్ లో మీరు ప్లాన్ చేసుకుంటారు. స్టాప్ లాస్ వచ్చేసి ఏదర్ ఒక 100 పాయింట్స్ అయితే పెట్టుకోండి. టార్గెట్ మీరు లైక్ 200 పాయింట్స్ పైన మీరైతే పెట్టుకోవచ్చు. కానీ ఈ ట్రేడ్ లో చూసుకుంటే మనకి అరౌండ్ మనకి 400 పాయింట్స్ పైన మనకి టార్గెట్ అయితే ఇచ్చింది.
సో బట్ మీ స్టార్టింగ్ లో ఉంటే కనుక 200 పాయింట్స్ పెట్టుకోండి టార్గెట్ అనేది. స్టాప్ లాస్ వచ్చేసి ఒక 100 పాయింట్స్ అనేది పెట్టుకోండి. లైక్ 1:2 రిస్క్ రివార్డ్ అయితే మనకి క్లియర్ కట్ గా స్ట్రాటజీ ద్వారా మనకి ఈజీగా అయితే మనం అయితే ప్లే అయితే చేయొచ్చు. సో ఓకే, ఈ రోజు కూడా మనకి స్ట్రాటజీ బెస్ట్ గా అయితే వర్క్ అయ్యింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్ట్రాటజీ అనేది. ఇంకా మీరు బ్యాక్ టెస్ట్ అనేది చేస్తే మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు జూలై 25 అయితే చూస్తాం కదా, ఇప్పుడు జూలై 24 చూసుకుందాం. సో 3 క్యాండిల్స్ ఫార్మేషన్ ఎక్కడ కనిపించింది మనకి, స్టార్టింగ్ లోనే అయితే కనిపించాయి. ఒక పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయింది, సో దాని తర్వాత చిన్న క్యాండిల్, సో దాని తర్వాత చిన్న క్యాండిల్. సో అంటే ఇక్కడ మనకి 3 క్యాండిల్స్ డైరెక్ట్ గా రెడ్ కలర్ క్యాండిల్ మనకి ఫార్మేషన్ అయితే కనిపించింది. సి ఓన్లీ రెడ్ కలర్ క్యాండిల్ మనం కన్సిడర్ అయితే చేద్దాం. లైక్ 3 గ్రీన్ కలర్ క్యాండిల్ లైక్ కనిపిస్తే కనుక మీరు కన్సిడర్ అయితే చేయకండి. ఓన్లీ రెడ్ కలర్ క్యాండిల్స్ మనం కన్సిడర్ అయితే చేద్దాం. సో చూసారు కదా, ఇలా మనకి 3 క్యాండిల్స్ అయితే ఫామ్ అయ్యాయి. సో ఇప్పుడు హైలో 2 అయితే నేనైతే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఎట్ సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది. మీకేం చెప్పాను, క్యాండిల్ బ్రేక్అవుట్ కనిపించిన లైక్ లైన్ టచ్ అవ్వకుండా క్లోజ్ అవ్వాలి. సో అలా చూసుకుంటే మనకి డౌన్ సైడ్ అయితే ఫస్ట్ బ్రేక్అవుట్ అయితే కనిపించింది. వరుసగా 4 క్యాండిల్స్ ఓన్లీ లైన్ కి టచ్ అవుతూనే క్లోజ్ అయ్యాయి. కానీ 5th క్యాండిల్ వచ్చేసి లైన్ కి టచ్ అవ్వకుండా అయితే మనకి అయితే క్లోజ్ అయితే కనిపించింది. సో అలాంటప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుందాం. షార్ట్ పొజిషన్ అంటే డౌన్ సైడ్ మనకి లైక్ బ్రేక్ అయింది కాబట్టి మనం షార్ట్ పొజిషన్ అయితే తీసుకుందాం. మీకు ఏం చెప్పిన ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి స్టాప్ లాస్ అయితే ఉంది. టార్గెట్ ఎక్కడ వరకు రీచ్ అయింది, మనం అనుకున్న వేలోనే 200 పాయింట్స్ అనేది టార్గెట్ అయితే ఇచ్చింది. సో చూస్తారు కదా ఎంత బెస్ట్ గా వర్కౌట్ అవుతుంది ఈ స్ట్రాటజీ అనేది. సో దాని తర్వాత ఇప్పుడు మనము జూలై 24 చూస్తాం కాబట్టి జూలై 23 నాడు కూడా చూద్దాం. సో అలా చూసుకుంటే ఫస్ట్ ఓన్లీ రెడ్ లైక్ 2 క్యాండిల్స్ ఫామ్ అయినాయి, ఎందుకంటే మధ్యలో మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే వస్తుంది. సో దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి వరుసగా 3 క్యాండిల్స్ అయితే ఫార్మేషన్ అయితే కనిపించింది. సో ఈ 3 క్యాండిల్స్ వచ్చేసి హైలో అయితే మనం అయితే మార్క్ చేసుకుందాం. ఓకే, హైలో అయితే మార్క్ చేసుకున్నారు కాబట్టి సో చూసారు కదా ప్రాపర్ గానే నేను పెట్టాను. ఎక్కడ మనకి లైక్ ఎక్కడ మనం మిస్ అయితే చేయలేదు. ప్రాపర్ గా ఈ 3 క్యాండిల్స్ యొక్క హైలో అయితే నేనైతే మార్క్ చేసుకున్నాను. సో అలా మార్క్ చేసుకున్న తర్వాత డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కనిపించిందా, లేదు, కనిపించలేదు. చూస్తారు కదా ఎక్కడే కనిపించలేదు మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్. కానీ అప్ సైడ్ అయితే మనకి బ్రేక్అవుట్ అయితే కనిపించింది. వరుసగా ఒక 5 to 6 క్యాండిల్స్ అనేది లైన్ కి టచ్ అవుతానే క్లోజ్ అయ్యాయి. 5 to 6 కాదు, అరౌండ్ 10 క్యాండిల్స్ అనుకుంటా. సో కానీ ఒక క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్ మనకి అప్ సైడ్ అయితే మనకి లైక్ లైన్ టచ్ అవ్వకుండా అయితే మనకైతే క్లోజ్ అయ్యింది. సో ఓకే, ఇది మనం ఎంట్రీ కింద అయితే మనం అయితే కన్సిడర్ అయితే చేద్దాం. ఒకవేళ ఈ పర్టికులర్ పాయింట్ లో మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఈ పర్టికులర్ పాయింట్ లో మీరు ఎంట్రీ తీసుకుంటే మనం స్టాప్ లాస్ ఎంత అనుకున్నాము, 100 పాయింట్స్ పెట్టుకున్నాము. లైక్ 100 పాయింట్స్ అనేది చెప్పాను కదా మీకు. టార్గెట్ ఎంత అనుకున్నాము, 200 పాయింట్స్ రీచ్ అయిందా. సో చూసారు కదా ఈ పర్టికులర్ పాయింట్ లో మీరు ఎంట్రీ తీసుకున్నా మనకి ఈజీగా టార్గెట్ అనేది రీచ్ అయింది. ఎక్కడ స్టాప్ లాస్ కూడా అయితే హిట్ అవ్వలేదు. సో 3 days కూడా మనకి బెస్ట్ గా అయితే వర్క్ అయింది. సో దాని తర్వాత 22 నాడు కూడా అయితే చూద్దాం. సో నేను బ్యాక్ నుంచి లైక్ ఫ్రంట్ కి అయితే వస్తున్నాను. మీరు ఫ్రంట్ నుంచి బ్యాక్ కూడా బ్యాక్ టెస్ట్ అనేది చేయొచ్చు. మీకు సింపుల్ గా అయిపోవాలని లైక్ బ్యాక్ సైడ్ నుంచి నేను ఫ్రంట్ సైడ్ కి అయితే వస్తున్నాను. సో ఇప్పుడు మనం 3 క్యాండిల్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఓన్లీ సింగిల్ క్యాండిల్, మళ్ళీ గ్రీన్ కలర్ క్యాండిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ 3 క్యాండిల్స్ అయితే మనకైతే ఫార్మేషన్ అయితే కనిపించింది. సో ఆ 3 క్యాండిల్స్ యొక్క హైలో అయితే మనం అయితే మార్క్ చేసుకుందాం. ఓకే, 3 క్యాండిల్స్ యొక్క హై లో అయితే నేను మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు హై లో మనకి లోస్ ఎక్కడ మనకి బ్రేక్అవుట్ కనిపించింది, లోయర్ సైడ్ అయితే మనకి బ్రేక్అవుట్ అయితే కనిపించింది. సో అలాంటప్పుడు మనము ఇక్కడ ఏ క్యాండిల్ ఈ లైన్ కి టచ్ అవ్వకుండా క్లోజ్ అయిందో ఆ క్యాండిల్ మనం పొజిషన్ అయితే తీసుకుంటాము. సో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లో ఈ లైన్ కి టచ్ అవ్వకుండా మనకైతే క్లోజ్ అయితే కనిపించింది. సో అలాంటప్పుడు ఇక్కడ పొజిషన్ తీసుకుందాం. స్టాప్ లాస్ ఎంత అనుకున్నాము, 100 పాయింట్స్ కాబట్టి. సో స్టాప్ లాస్ 100 పాయింట్స్, ఇక్కడ అరౌండ్ 4 పాయింట్సే పర్లేదు. ఇప్పుడు టార్గెట్ వచ్చేసి 200 పాయింట్స్ కాబట్టి సో టార్గెట్ ఇక్కడికి రీచ్ అయిందా. ఈ పర్టికులర్ పాయింట్ లో చూసుకుంటే అరౌండ్ మనకి 2 o'clock వరకు మనకి 2 o'clock అరౌండ్ ఆ టైంకి వచ్చేసి మనకి టార్గెట్ అయితే ఇచ్చింది. కానీ స్టాప్ లాస్ ఎక్కడ హిట్ అవ్వలేదు. సో చూస్తున్నారు కదా వరుసగా మనం ప్రాఫిటబుల్ గా అయితే ఉన్నాము ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకుని. సో దాని తర్వాత ఇప్పుడు 22 కదా, సో 21 కూడా స్ట్రాటజీ అనేది బ్యాక్ టెస్ట్ అయితే చేద్దాం. సో 21 చూసుకుంటే మనకి స్టార్టింగ్ లోనే మనకి 3 క్యాండిల్స్ అయితే మనకి ఫార్మేషన్ అయితే కనిపించాయి. సో చూస్తున్నారు కదా ఈ 3 క్యాండిల్స్ వచ్చేసి మనకి హైలో అయితే నేనైతే మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు లైక్ ఎయిట్ సైడ్ బ్రేక్అవుట్ కనిపించిందో మనం అవుట్ సైడ్ అయితే పొజిషన్ తీసుకోవాలి కాబట్టి అప్ సైడ్ అయితే మనకి బ్రేక్అవుట్ అయితే కనిపించింది. డౌన్ సైడ్ అయితే మనకి ఎక్కడ బ్రేక్అవుట్ అయితే కనిపించలేదు. సో అప్ సైడ్ మనం ప్లాన్ చేసుకుంటే ఈ క్యాండిల్ మనకి లైన్ టచ్ అక్కడ క్లోజ్ అయింది. రెడ్ కలర్ క్యాండిల్ చూస్తున్నారు కదా. సో అలాంటప్పుడు ఇక్కడ పొజిషన్ అయితే తీసుకుందాం, లాంగ్ పొజిషన్. స్టాప్ లాస్ 100 పాయింట్స్ అనుకున్నాం కాబట్టి 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెడదాం. యా 100 పాయింట్స్ దగ్గరికి అయితే పెట్టాను. టార్గెట్ వచ్చేసి 200 పాయింట్స్ కాబట్టి సో టార్గెట్ అయిందో స్టాప్ లాస్ హిట్ అయిందో చూసుకుంటే మనకి ఇక్కడ కూడా టార్గెట్ హిట్ అయింది. స్టాప్ లాస్ దగ్గర కూడా రాలేదు మనకి ఎక్కడ. సో ఓవరాల్ చూసుకుంటే ఈ డే కూడా మనకి ప్రాఫిటబుల్ గా అయితే ఉన్నాము. సో దాని తర్వాత చూసుకుంటే జూలై 18th
సో జూలై 18 కూడా మనకి స్టార్టింగ్ 3 క్యాండిల్స్ అయితే ఫార్మేషన్ అయితే కనిపించాయి. సో అలాంటప్పుడు అలా మనకి హైలో అయితే మనం మార్క్ చేసుకుంటాము. ఎటు సైడ్ బ్రేక్అవుట్ కనిపిస్తుందో మనం అటు సైడ్ అయితే పొజిషన్ అయితే తీసుకుందాం. సో అలా చూసుకుంటే మనకి డౌన్ సైడ్ అయితే మనకి బ్రేక్అవుట్ అయితే కనిపించింది. సో డౌన్ సైడ్ మనం పొజిషన్ అయితే తీసుకుందాం. సో చూస్తున్నారు కదా, సో చాలా సింపుల్ గా అయితే ఉంటుంది గైస్. సో ఎక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా మీరు డౌన్ సైడ్ అయితే చూసుకున్నారు కాబట్టి, సో మన లైక్ స్టాప్ లాస్ చూసుకుంటే మనకి 100 పాయింట్స్ అయితే కావాలి కాబట్టి, సో 100 పాయింట్స్ అరౌండ్ 98 పాయింట్స్ అయితే పెట్టాను. సో ఎక్కడ క్యాండిల్ మనకి ఎంట్రీ ఇక్కడ కాబట్టి, సో డౌన్ సైడ్ సారీ ఎంట్రీ ఇక్కడ వచ్చింది 100 పాయింట్స్ ఇక్కడ. సో ఎంట్రీ చూస్తున్నారు కదా, ఈ క్యాండిల్ మనకి ఎక్కడ లైన్ టచ్ అక్కడ క్లోజ్ అయింది. సో అలా చూసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. సో మనకి టార్గెట్ 200 పాయింట్స్ కూడా దగ్గరికి అయితే రీచ్ అయిపోయింది. చూస్తున్నారు కదా 203 పాయింట్స్ అయితే మనకి ఆ రోజు టార్గెట్ ఇచ్చే మనకి మార్కెట్ అయితే క్లోజ్ అయితే అయ్యింది. సో ఐ మీన్ టార్గెట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ అదే రేంజ్ లో ఉండిపోయి క్లోజ్ అయితే అయ్యింది. ఓవరాల్ గా అదే కూడా మనము ప్రాఫిటబుల్ గా అయితే ఉన్నాము. సో ఓవరాల్ గా చూస్తున్నారు కదా, సో మంచి ప్రాఫిట్ అయితే ఈ స్ట్రాటజీ అయితే ఇస్తుంది. ఈవెన్ దాని తర్వాత చూసుకుంటే మరి ఈ డేట్ చూసుకుందాం, ఇది వచ్చేసి జూలై 17. సో వరుసగా చూసుకుంటే మనకి ఇక్కడైతే మనకి 3 రెడ్ క్యాండిల్స్ అయితే మనకైతే ఫార్మేషన్ అయితే కనిపించాయి. సో ఈ 3 క్యాండిల్స్ యొక్క హైలో అయితే మనం అయితే మార్క్ చేసుకుందాం. సో చూసారు కదా ఇలా 3 హై లైక్ ఐలో అయితే నేనైతే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఎంట్రీ చూసుకుంటే మనకి ఈ క్యాండిల్ వచ్చేసి మనకి లైన్ కి టచ్ అవ్వకుండా అయితే మనకైతే క్లోజ్ అయితే అయ్యింది. షార్ట్ పొజిషన్ ఈ పర్టికులర్ పాయింట్ లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. 100 పాయింట్స్ స్టాప్ లాస్ కాబట్టి 100 పాయింట్స్ స్టాప్ లాస్ 96 పాయింట్స్ పెట్టుకున్నా. మనకి టార్గెట్ ఇచ్చిందా, టార్గెట్ అయితే ఇవ్వలేదు, బట్ 169 పాయింట్స్ ఇచ్చి మనకి మార్కెట్ అక్కడే క్లోజ్ అయింది. ఎక్కడ స్టాప్ లాస్ దగ్గర దరిదాపుల్లో కూడా అయితే మనకి మార్కెట్ అయితే వెళ్ళలేదు. సో ఓవరాల్ గా మీకు లైక్ అరౌండ్ ఒక 10 డేస్ అనేది బ్యాక్ టెస్ట్ అయితే చేశాను కాబట్టి, సో మాక్సిమం వీడియో లెంగ్త్ అయితే పెరిగిపోతుంది. సేమ్ మీరు నేను చెప్పిన విధంగానే బ్యాక్ టెస్ట్ అయితే చేయండి, బెస్ట్ గా వర్కౌట్ అయితే అవుతుంది. ఈవెన్ స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వంటే కనుక హిట్ అవుతాయి. బట్ మీకు 1:2 రిస్క్ రివార్డ్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఎండ్ ఆఫ్ ది మంత్ కి చూసుకుంటే మంచి ప్రాఫిటబుల్ గా అయితే మీరైతే ఉంటారు. సో ఈ స్ట్రాటజీ నేను బ్యాంక్ నిఫ్టీలో అయితే చేశాను. ఈవెన్ నిఫ్టీలో కూడా ఒకవేళ మనకి బెస్ట్ గా వర్క్ అయ్యి ఏమైనా చేంజెస్ చేయాలంటే కనుక ఫర్దర్ వీడియోస్ లో అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఈ స్ట్రాటజీ ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. సో చూస్తారు కదా గైస్, స్ట్రాటజీ అనేది మంచిగా వర్క్ అయింది కదా. ఈవెన్ అంతేకాకుండా మీకు ఆ బ్రేక్అవుట్ లెవెల్ తర్వాత క్యాండిల్ మ్యాక్సిమం టచ్ అవ్వకుండా ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకోండి. అప్పటికి స్టాప్ లాస్ హిట్ అవుతే మ్యాక్సిమం సెకండ్ చేయండి, లేదంటే ఆ రోజు అయితే ఆపండి. ఆ స్టాప్ లాస్ హిట్ అయ్యే సినారీలో వచ్చేసి మ్యాక్సిమం రేంజ్ బౌండ్ మార్కెట్ లో సినారీ అయితే ఉంటుంది. సో అక్కడ కూడా మనం అయితే ఈజీ కనుక్కోవచ్చు. ఇంకా మీరు ఓన్ గా ఏమైనా మోడిఫికేషన్ చేసుకుంటారన్నా అది మీ ఇష్టం. ఇందుకే స్ట్రాటజీ నచ్చితే కనుక కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో ఇంకా మంచి స్ట్రాటజీస్, ఇంకా సింపుల్ గా ఉండి యాక్యురసీగా ఉండే స్ట్రాటజీస్ అనేది కన్ఫర్మ్ గా మన ఛానల్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో బై ఫ్రెండ్స్.